వచనం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? ఎఫ్రాయిము, నేను నిన్నేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లుగా, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లుగా నీ భక్తి నిలవక, నీ భక్తి అస్థిరముగా ఉంది అని అర్థం. దేవుడు ఇశ్రాయేలీల పట్ల ఎంత ఆవేదన కలిగి ఉన్నాడో, ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నాడో, ఇశ్రాయేలీల భక్తి దేవునికి ఎంత ఆయాసాన్ని కలిగించిందో ఈ ఒక్క మాటలో తేలిపోతుంది. మనం కూడా కోపం వచ్చినప్పుడు, పిల్లల్ని గద్దించాల్సి వచ్చినప్పుడు ఈ మాట వాడతాం. అరే నిన్నేం చేస్తే బుద్ధి వచ్చిందిరా? కొట్టినా మాట అంటలేదు, తిట్టినా మాట అంటలేదు, నేనేం చేస్తే నీకు బుద్ధి వచ్చిందిరని మనం పిల్లలు కూడా అడుగుతాం. దేవుడు కూడా యోధావారిని, ఎఫ్రాయిముల్ని ఆవేదనతో ప్రశ్నిస్తున్నాడు. ఓ ఇశ్రాయేలీయులారా, మిమ్మల్ని ఏమి చేస్తే మీకు భక్తి నిలబడిద్ది? అసలు నేనేం చేస్తే బుద్ధి వచ్చిందిరా మీకు? తెల్లవారు కనబడు మేఘం ఎగిరిపోయినట్లుగా, ప్రాతకాలమున మంచు ఆవిరైపోయినట్లుగా భక్తి కూడా ఎట్లుంది? ఈరోజు బాగుంది, రేపు కనబట్ల. కొంతమంది భక్తి జీవితాలు ఎలా ఉంటాయి అంటే, వాళ్ళు సరిగ్గా రూట్లో ఉంటే అందరికంటే ముందు వస్తారు. వాళ్ళు భక్తిలో అస్థిరులు అనుకో, ప్రసంగం ఇక 10 నిమిషాలు అయిపోతుందని వస్తారు. భక్తిలో స్థిర చిత్తం కలిగిన వాళ్ళు ఎట్లుంటారంటే, ప్రారంభంలో కొంతమంది చక్కగా అన్ని పరిచర్యలు చేస్తారు, మళ్ళీ అస్థిరత వచ్చినప్పుడు ఆ పరిచర్య లేదు, ఏమీ లేదు, నేను మందిరానికి వెళ్ళటమే ఎక్కువ అన్నట్లుగా భావిస్తారు. అస్థిరం. కొంతమంది చిన్నదానికి కూడా సాక్ష్యం చెప్తారు. అస్థిరమైన మనస్సు వచ్చినప్పుడు దేవుడు ఎంత పెద్ద కార్యం చేసినా మహిమపరిచే మనస్సు రాదు. కొన్నిసార్లు స్థిరమైన మనసు ఉంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల గురించి చర్చించుకునేటువంటి భక్తులు అస్థిరమైన మనసు రాగానే అలాంటి విషయాలు వింటున్నప్పుడే దూరంగా పరిగెత్తుతారు. స్థిరమైన మనస్సు ఉన్నప్పుడు ఎట్లుంటారంటే, వాళ్ళు ఈరోజు మందిరానికి నేను వెళ్ళలేకపోయానే అయ్యో అని వచ్చే ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు. అస్థిరమైన మనసు వచ్చినప్పుడు ఆదివారం రాగానే వీళ్ళకి వెళ్ళాలంటావా, వెళ్ళకపోతే ఏమైంది, ఒక వారం ఆగుదాం, ఏమి చెబుదాం పాస్టర్ గారు అడిగితే, విశ్వాసులు ఎవరన్నా నా తోటి వాళ్ళు అడిగితే ఏం చెబుదామని సాకు రెడీ చేసుకుంటారు. బాగాలేదనో, ఎవరికో బాగాలేదు వెళ్ళాననో, మా ఆత్మీయులు ఎవరో పోయారనో ఏదో సాకు రెడీగా చేసుకొని ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళలో స్థిర మనస్సు లేక. చాలా జాగ్రత్త, స్థిర మనసు లేని ఏ వ్యక్తిని కూడా ప్రభు ఆశీర్వదించలేడు. కొంతమంది బాప్తిస్మం తీసుకున్న తొలి దినాల్లో కొన్ని నెలలు ఎట్లా ఉంటారంటే, వారి భక్తి పతాక స్థాయిలో ఉంటుంది. బాప్తిస్మం తీసుకొని కొన్ని నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళ భక్తి ఎట్లా ఉంటుందంటే పతనావస్థలో. చాలా జాగ్రత్త, అస్థిరమైన మనస్సు ఆశీర్వాదాలని దొంగిలిస్తుంది. దేవుడు నీకు ఇవ్వాలి అని అనుకుంటున్నది అమాంతం లాగేస్తుంది. చాలామంది ఎందుకని ఆశీర్వదించబడట్లేదంటే భక్తి లేక కాదు, ఏమి లేక, స్థిరమైన భక్తి లేక. దెర్ ఇస్ నో కన్సిస్టెన్సీ ఇన్ దేర్ డివోషన్స్. వాళ్ళ జీవితంలో భక్తి లేక కాదు దేవుడు ఆశీర్వదించింది, స్థిరమైన భక్తి లేక. ఇప్పుడు చెప్పండి, ప్రభు మెచ్చేది భక్తినా, స్థిరమైన భక్తినా? మరి ఎఫ్రాయిమీలు, యోధా గోత్రికులు వీళ్ళ భక్తి ఎట్లా ఉందో తెలుసా? ఉదయకాలానే వర్షం పడుతుందేమో అని అనిపించింది ఆకాశాన్ని చూడగానే. కొంచెం ఆ పనులు ఈ పనులు చేసుకుని 1 గంట తర్వాత చూస్తే ఆకాశం అంతా క్లియర్గా ఉంటుంది, మేఘాలన్నీ ఏమైపోయినాయి. అట్లా ఉంటుందంట కొంతమంది భక్తి. ఉదయకాలానే లేచే వాళ్ళకి తెలిసింది మంచు పట్టుంటుంది ఎర్లీ అవర్స్లో లేస్తే.
ఒక అరగంటలోనే ఆ మనసు అంతా ఏమైపోయింది? ఆవిరైపోయింది, వాతావరణంలో కలిసిపోయింది. అరే ఎంత దట్టంగా అసలు దారి కూడా కనపడని ఈ మనసు కనిపించింది, అరగంటలో ఎట్లా మాయమైపోయింది అంటే భక్తి కూడా కొంతమందికి ఎట్లా ఉంటుందో తెలుసా? ముసిరిన మనసులాగా, బాబా ఏం భక్తి చేస్తున్నారా అన్నట్లుగా ఉంటుంది. కొద్ది కాలం, స్వల్పకాలం వారిని చూడగానే వారి భక్తి అంతా కూడా ఆవిరైపోతుంది. భక్తి చేయటం మంచిదే, అంతకంటే గొప్ప విషయం ఏంటంటే తెలుసా? స్థిరమైన భక్తి చేయాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఒక భక్తుడు స్థిరమైన మనస్సు కొరకు, స్థిరమైన హృదయము కొరకు ప్రార్థించాడు. ప్రభువా, నేను నిలబడి ఉన్నాను అనుకున్నాను, పాపంలో పడలేనేమో అని అనుకున్నాను, పరిశుద్ధంగా జీవించగలనని నేను అనుకున్నాను, కానీ ఇంత పడిపోతానని నేను ఊహించలేదే. ప్రభువా, ఇలాంటి అస్థిరమైన బ్రతుకు నాకు వద్దయ్యా, నాకు స్థిరమైన మనస్సు కావాలి. స్తోత్రం చెప్పండి. ఒకసారి 51వ కీర్తన తెరచి చూడండి, 10వ వచనం చదవండి. దేవా దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దావీదు కోరుకుంటుంది ఆస్తుల్ని కాదు, ఐశ్వర్యాల్ని కాదు. భక్తి జీవితంలో స్థిరమైన మనస్సు నూతనంగా కావాలయ్యా. మాటి మాటికి పాపంలో పడి మళ్ళీ పశ్చాత్తాపడి, శోధనలో పడి మళ్ళీ కన్నీరు విడిచి, ఆత్మీయంగా పతనం అయిపోయి ప్రభువా మళ్ళీ నీవే దిక్కని. చాలా జాగ్రత్త. ఎన్ని వాక్యాలు వినపడుతున్నా కొంతమంది హృదయాలు ఎంత అస్థిరంగా ఉంటాయి అంటే, దైవజనుడు ఇలా చెప్తున్నాడు, నేను ఎందుకు ఇలా చేస్తున్నానని బాధపడతా ఉంటారు. కానీ ఆ బాధకి నిజమైన అర్థం ఎప్పుడంటే, నువ్వు నూతనమైన మనస్సు కలిగి నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు. నిజమైన పశ్చాత్తాపం అంటే ఎలుగెత్తి ఏడవడం కాదు, నీ మనస్సు మారునట్లుగా ఏడవడం. కన్నీరు విడిస్తేనో, ప్రార్థన చేస్తేనో నిజమైన పశ్చాత్తాపం నీకు కలిగినట్లు కాదు. నువ్వు ప్రార్థన చేసినా, కన్నీరు విడిచినా తర్వాత జరగాల్సింది ఏంటయ్యా అంటే, నూతనమైన జీవితం పుట్టాలి. కొంతమంది చూడండి, వాక్యం వినగానే ఎంత బాగా స్పందిస్తారంటే, వాళ్ళలాగా స్పందించగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు. చక్కగా చివరి ప్రార్థనలో, ఆల్టర్ కాల్లో వాళ్ళ జీవితాలని, హృదయాలను దేవునికి సమర్పించుకొని కన్నీళ్లతో ప్రభువుని సన్నిధి చేరి ఇక చెయ్యనయ్యా అంటారు. మందిరం దాటగానే ఆ వారం అంతా చేసేదంటే పాపిష్టమైన పనులే. అస్థిరమైన బ్రతుకు. నువ్వు విన్న ఉపదేశం ఏమైంది? ప్రార్థించిన ప్రార్థన ఏమైంది? కార్చిన కన్నీరు ఏమైంది? నువ్వు తీసుకున్న తీర్మానం ఏమైంది? స్థిరత్వం ఏది నీ బ్రతుకులో? నీ కన్నీటిని చూసిన దేవుడు కార్యాలు జరిగించాలంటే ఆ కన్నీటికి తగిన నూతనమైన మనస్సు నీలో పుట్టాలి. నీ విజ్ఞాపనకు తగిన విజయాలు నువ్వు చవి చూడాలంటే ఆ విజ్ఞాపనకు తగినట్లుగా నీ బ్రతుకు ఉండాలి. నా ప్రార్థన అనుభవాల్లో నేను నేర్చుకున్న ఒక అనుభవం చెప్పనా? నువ్వు చేసే ప్రార్థన, ఆ ప్రార్థన వలె నిన్ను బ్రతుకుటకు ఏర్పాటు చేయబడిన రూట్ మ్యాప్. నేను అట్టుంటానయ్యా, ఇట్టుంటానయ్యా అని ప్రార్థన చేస్తాం కదా, ఈ ప్రార్థన అంతా ఏంటో తెలుసా? రూట్ మ్యాప్. మనకి ప్రార్థనతో కాదు, ఆ ప్రార్థన గదిని బయటికి వచ్చిన తర్వాత కూడా మనం అమలు చేయగలగాలి. దట్స్ ఎ రూట్ మ్యాప్. ప్రార్థన చేసి వదిలిపెట్టేది కాదండి, చేసి హృదయంలో దాని నూతనత్వాన్ని అనుభవించాలి. దావీదు అదే కోరుకున్నాడు. చిచి పాపంలో పడిపోతానని నేను అనుకోలేదయ్యా, నిలబడి ఉన్నానని నేను అనుకున్నాను. నా జీవితంలో అపవిత్రతకి చోటు ఇచ్చే ప్రసక్తే లేదని నేను భావించాను, కానీ ఇలా పడిపోతానని నేను అనుకోలేదు. నా యవ్వన కాలంలో నేను కాపాడుకున్నాను. నువ్వు నన్ను పిలిచేంత వరకు నేను పరిశుద్ధంగా ఉన్నాను. నిన్న మొన్నటి దాకా కూడా నేను పవిత్రంగానే బ్రతికాను. ఇంత త్వరగా ఒక స్త్రీ విషయంలో పడిపోతానని నేను భావించలేదే. చాలా జాగ్రత్త. నీ జీవితంలో దేవునితో సహవాసం తగ్గిపోయినప్పుడు క్రమక్రమముగా నీకేమొస్తుంది? అస్థిరమైన మనసు, పాపానికి త్వరగా ఆకర్షించబడే స్వభావం,
త్వరగా పాపంలో పడిపోయేటువంటి బలహీనత. నువ్వు స్థిరంగా ఉంటే అపవాది నిన్ను కదిలించలేడు. నువ్వు భక్తిలో అస్థిరమైన వ్యక్తిగా మార్చబడ్డావు కాబట్టే అపవాది నిన్ను పదే పదే కదిలిస్తున్నాడు, పదే పదే కదిలిస్తున్నాడు. ఎందుకని పదే పదే పడిపోతున్నావంటే నీ పునాది సరిగ్గా లేదు, కట్టబట్ల సరిగ్గా స్థిరమైన మనస్సు లేదో. అందుకని పేతురు గారు తన పత్రికలో ఒక అద్భుతమైన మాట రాశాడు. మీ మనస్సు అనే నడుముని గట్టిగా కట్టుకోండి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీ మనస్సు అనే నడుముని ఏం చేయాలట? గట్టిగా కట్టుకోవాలి, స్థిరముగా ఉండునట్లుగా. నీ భక్తి జీవితంలో నీ మనసు స్థిరంగా లేకపోతే ఆయన రాకడను నువ్వు ఎదుర్కొనలేవు, ధైర్యంగా ఎదుర్కొనలేవు, ఈ లోకాన్ని అధిగమించలేవు, ఈ శోధనల్ని తప్పించుకోలేవు, పాపంలో పడకుండా ఉండలేవు, స్థిరంగా భక్తి చేయలేవు. ఈ అనుభవాన్ని పేతురు గారు ఎదుర్కొన్నారు. పేతురు గారు ఎదుర్కొన్నారు. భక్తిలో బలంగా ఉన్నప్పుడు పేతురు గారు అనే మాట ఏంటంటే, ప్రభువా ఎవరైనా నిన్ను విడిచిపెడతారేమో కానీ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా నేను నిన్ను వదిలిపెట్టినా, వదిలే ప్రసక్తే లేదు, నువ్వు నా ప్రాణం. సిలువ శ్రమ దగ్గరికి రాగానే ముమ్మారు ఏమన్నాడు చెప్పండి? యేసు ఎవరు నాకు తెలియదే, ఆయనతో తిరగలేదే, ఐ డోంట్ నో జీసస్, యేసు తెలియదు నాకు, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు సిలువకు ముందు. యేసు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు సిలువ ఎదురు పడగా. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నాడు యేసయ్య. కొందరు ఇర్మియా అని, ప్రవక్త అని, ప్రవక్తల్లో ఒకడని, ఏలియా అని రకరకాలుగా అనుకుంటున్నారయ్యా. వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి ఎందుకు కానీ పేతురు, అసలు నువ్వేమనుకున్నావు? నీవు జీవము కలిగిన దేవుని కుమారుడువైన క్రీస్తువు అన్నాడు. హల్లెలూయా. ఆ మాటకి యేసు ప్రభు అద్భుతమైన కితాబు ఇచ్చాడు. అదేంటి తెలుసా? ఇది మనుష్యులు బయలుపరిస్తే వచ్చిన ప్రత్యక్షత కాదు, సాక్షాత్తు తండ్రి అనే దేవుడే నీకు ప్రత్యక్షపరిచాడు. స్తోత్రం చెప్పండి. పేతురు జీవితం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు అతని మాటలు ఎంత పరిపక్వతతో ఉన్నాయో చూడండి. అస్థిరంగా ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడేవాడంటే, ప్రభువా ఈ సిలువ నీకు దూరమగునుగాక. ఏ నోటితో అయితే పేతురు ఇది మనుషులు బయలుపరిస్తే తెలిసిన సత్యం కాదు, దేవుడే నీకు బయలుపరిచాడు, శబాష్ అన్నాడు, అదే నోటితో పేతురులో ఉన్న అపవాదిని గద్దిస్తూ ఏమన్నాడు తెలుసా? పేతుర్ని, సాతానా నా వెనక పో, నువ్వు మనుష్యుల సంగతుల్ని మనస్కరిస్తున్నావు కానీ దేవుని మనసు నీకు అర్థం కావట్లే. రెల్లు పొల్లలాగా భక్తి జీవితంలో ఊగేటువంటి నైజం పనికిరాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, అపోస్తల కార్యంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? లేచి నిలబడి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాటకి అర్థం ఏంటో తెలుసా? గత కాలంలో పడిపోయిన పేతురు, 14వ వచనం 2వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 2:14. అయితే పేతురు ఆ 11 అంటే 11 మందితో కూడా లేచి నిలిచి, స్తోత్రం చెబుతారా? గట్టిగా చెప్పట్లే హల్లెలూయా, మంచిగా చెప్పాలి హల్లెలూయా. ఆ 11 మందితో ఉన్న ఆ పేతురు వారి మధ్యలో నుండి లేచి ఏం చేశాడంట? నిలిచి. కృంగిపోయిన నిన్ను లేవనెత్తగలిగినది ఎవరు? మళ్ళా పడిపోకుండా నిన్ను స్థిరంగా నిలబెట్టేది ఎవరు? ఈరోజు పరిశుద్ధాత్మ నీతో సూటిగా తేటగా స్పష్టంగా నీకు అవసరమైన ఉపదేశాన్ని ఇస్తున్న మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోనని ఎవరైనా అస్థిరులే. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారి నిర్ణయాలలో, వారి ప్రార్థనలో, వారి భక్తి జీవితంలో, వారి ప్రతి పరిస్థితుల్లో ఎలాంటి జీవిత వైఖరులు వచ్చినా, ఆ యొక్క అలజడులు రేగిన వాళ్ళు ఎట్లా ఉంటారో తెలుసా? లేచి నిలబడతారు. ఎప్పుడు లేచాడు, ఎప్పుడు నిలబడ్డాడు తెలుసా? పరిశుద్ధాత్మ గురించి అనేకులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు,
పరిశుద్ధాత్మను గురించి అనేకులు అపార్థం చేసుకుంటున్నప్పుడు, అనేకులు పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని అపహాస్యం చేస్తున్నప్పుడు, వారి మధ్యలో నుండి లేచి నిలిచి భక్తిహీనుల మధ్య నిన్ను లేవనెత్తేదైనా నిలవబెట్టేదైనా పరిశుద్ధాత్ముడు మాత్రమే. భక్తిహీనుల మధ్య నిన్ను బలవంతునిగా చేసేదేంటి, లేపేదేంటి, నిలబెట్టేదేంటి? పరిశుద్ధాత్మ అభిషేకం. ఈరోజు చాలా ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే నువ్వు పొందేది శూన్యం. పరిశుద్ధాత్మను పొందుకో. ఒకవేళ పొందుకుంటే పొందుకున్న అభిషేకాన్ని నువ్వేం చేసుకోవాలి? కాపాడుకోవాలి. భక్తిహీనుల మధ్య ఆ ప్రభావాన్ని చూపించగలగాలి. బలహీనుల మధ్య బలపరిచేది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమే. చాలా జాగ్రత్త. నువ్వు నిలబడాలంటే ఖచ్చితంగా అభిషేకం కావాలి. అది పరిచర్యలో నిలబడాలన్నా, వ్యక్తిగత జీవితంలో నిలబడాలన్నా, ఒంటరి సమయాల్లో నిలబడాలన్నా, కష్ట సమయాల్లో నిలబడాలన్నా, కఠినమైన విపత్కరమైన పరిస్థితుల్లో ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలన్నా, నిన్ను స్థిరపరిచేది, నిలబెట్టేది పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు ఏం కలిగి బ్రతకాలి? పరిశుద్ధాత్మను పొందుకోండి, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకోండి. దేవుని ఆత్మ లేనోళ్ళు అస్థిరంగా ఉంటారు, కుప్పి గంతులు వేస్తారు, అటొక గెంతు ఇటొక గెంతు వేస్తూ ఉంటారు. భక్తిహీనులు, ఆత్మ లేని వారు. ఈరోజు ప్రభు నీకు స్థిరమైన మనసును అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అస్థిరమైన మనస్సును తొలగించునుగాక, చంచల మనసును కొట్టివేయునుగాక. శ్రమలు వచ్చినా యోబు జీవితం ఎంత స్థిరంగా ఉందో చూడండి. శ్రమ అతన్ని కదిలించగలిగిందా? నో. సమస్యలు కదిలించలేకపోయాయి. పుత్రుల వియోగాలు కదిలించలేకపోయాయి. ఆస్తి క్షీణత కదిలించలేకపోయింది. తన జీవితంలో వచ్చిన వినాశనం అతని భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, స్తుతి జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, కృతజ్ఞత హృదయాన్ని కదిలించలేకపోయింది. ఎందుకో తెలుసా? అపవాదిగాడు అనుకుంటున్నాడు ఆ యోబుకున్నటువంటి ప్రతిదానికి ఉన్న కంచె తీసివేశాడు అని అనుకున్నాడు. కానీ అపవాదికి అర్థం కాని విషయం ఏంటి తెలుసా? యోబుకున్న ఆస్తికి, యోబుకున్న పిల్లలకి, యోబుకున్న ప్రతి దానికి, పొలానికి దేవుడు కంచె తీసివేశాడు. కానీ అతని భక్తి అనబడిన జీవితం చుట్టూ కంచె స్థిరముగా ఉంది. స్తోత్రం చూద్దామా? ప్రైజ్ ది లార్డ్. అపవాదికి తెలియని సంగతి ఏంటంటే, ఇన్ని తీసేసినా ఎందుకని ఇతడు స్థిరంగా భక్తి చేస్తున్నాడు, ఎందుకని ఇతడు స్తుతిస్తున్నాడు, ఎందుకని దేవుని గణపరుస్తున్నాడు అంటే వాడికి తెలియంది. యోబుకు తెలుస్తుంది. అన్నిటికీ కంచె తీసివేసిన దేవుడు యోబు భక్తి చుట్టూ కంచెను అలాగే ఉంచాడు. స్తోత్రం చెప్పండి. కనబడిన ఒక స్థిరమైన మనసు అనబడిన కంచె, స్థిరమైన హృదయం అనబడిన కంచె, స్థిరమైన జీవితం అనబడిన కంచె యోబు చుట్టూ అల్లుకుంది. అందుకనే అతడు సమస్యల్లో, శ్రమలలో అన్నీ పోయినా యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకునేను, ఆయన నామానికే మహిమ కలుగునుగాక అని ప్రకటించాడు. అగ్ని ఏడంతలై షడ్రక్, మేషక్, అబేద్నెగోల ముందు నిలిచిన వాళ్ళ భక్తి ఎంత స్థిరంగా ఉందో చూడండి. రాజా, ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేనే లేదు. మా దేవుడు మండుచు వేడిమి కలిగిన ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. అంతటితో ఆపలేదండి. ఒకవేళ తప్పించకపోయినా నీ విగ్రహానికి మొక్కే ప్రసక్తే లేదు. స్తోత్ర. అది స్థిరమైన మనసు అంటే. స్థిరమైన మనసు అంటే మా దేవుడు తప్పిస్తాడు, అంతవరకు ఆగేది కాదు. తప్పించకపోయినా నీకు రోగం వచ్చినప్పుడు దేవుడు వదిలిపెట్టి, ఆరోగ్యం వచ్చినప్పుడు మళ్ళీ వస్తావా? నీకు ఉద్యోగం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి, ఏదైనా ఉద్యోగంలో సమస్యలు వస్తే ఏం దేవుడు అంటావా? భక్తి జీవితం అంటే ఇదేదో ఒక సాధారణమైన, తేలికైన పని కాదు ఈ భూమి మీద. ఒక మాట చెబుతా వినండి. వీళ్ళెవరో తెలుసా?
బబులోను యొక్క ఆ సామ్రాజ్యంలో అడ్మినిస్ట్రేటర్స్ ఎవరు చెప్పండి? సంస్థానాలన్నిటికీ కూడా ఎవరు? అధికారులు. ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడింది, ఒక చోట మేనేజర్స్ అనుంది, మరొక చోట అడ్మినిస్ట్రేటర్స్. ఆ బబులోను మొత్తం మీద వీళ్ళు అడ్మినిస్ట్రేటర్స్ అంటే ఎంత ఉన్నతమైన స్థితితో చూడండి. ఈరోజు నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో ఒక అన్య దేవుడికి దేవతకి నువ్వు మొక్కాల్సి వస్తే నిర్భయంగా మొక్కుతున్నావంటే నువ్వు ఎంత భక్తిలో అస్థిరుడువో అస్థిరురాలువో ఈ వచనం చెప్తుంది. ఎదురుగా అగ్ని కనబడుతుంది. అడ్మినిస్ట్రేటర్స్ ఇప్పుడు ఆ విగ్రహానికి మొక్కకపోతే వచ్చే ప్రయోజనం ఏంటో తెలుసా? వీళ్ళు అడ్మినిస్ట్రేటర్స్గా ఉంటారు. ఆ రాజ్యంలో అడ్మినిస్ట్రేటర్స్గా ఉంటారు, గొప్ప ఘనతను వహిస్తారు, ఉన్నతమైన స్థితిలో వాళ్ళు ఉంటారు, అనేకుల చేత గౌరవించబడతారు. ఒకవేళ మొక్కితే ఉద్యోగం పోయిద్ది, రెండోది ప్రాణం కూడా పోయిద్ది. ఈ విషయం తెలిసిన నాకు ఉద్యోగం వద్దు, ప్రాణమే వద్దు అనుకుంటున్నాను. ఉద్యోగం ఎందుకు? నాకు ఉద్యోగం వద్దు, ప్రాణం వద్దు, నేను నమ్మిన నా దేవుడే కావాలని అగ్ని ఏడంతలైన వాళ్ళు నెబుకద్నెజరుకి చెప్పిన మాట ఏంటి తెలుసా? మా దేవుడు మమ్మల్ని ఒకవేళ విడిపించడం ఆయన చిత్తం కాకపోతే మేము అగ్నిలో కాలిపోయి ఆయనకు అర్పణగా మార్చబడతాము, కానీ నువ్వు పెట్టావు చూడు ఆ విగ్రహానికి, నేను మొక్కను. స్తోత్రం చెబుదామా? స్తోత్రం చెబుదామా? ఈ మధ్య ఒక ఆయన ఇంటర్వ్యూలో ప్రైజ్ ద లార్డ్ అంటే, ఎవరు అన్యుడైన వ్యక్తి ఇంటర్వ్యూ చేసేటువంటి దైవజనుడిని ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్ అన్నాడు, ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్ అన్నాడు, ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. వాళ్ళ దేవుడి పేరుకి జై చెప్పగానే ఎదుటిన్నవాడు కూడా ఏం చేశాడంటే జై అన్నాడు. మళ్ళొకసారి అంటే మళ్ళీ జై అన్నాడు, ఇంకొకసారి అంటే మళ్ళీ జై కొట్టాడు. ఎవరికి? యేసయ్య కాదు, అన్య దేవుని పేరుకి జై కొట్టాడు. పైగా ఆయన ఏమంటాడంటే, నువ్వు నన్ను గౌరవిస్తున్నప్పుడు నేను గౌరవించటంలో తప్పే ఉంది? నీకు విశ్వాసం లేకపోయినా నువ్వు ప్రైజ్ లాడ్ అంటున్నావు, నాకు కూడా పెద్ద విశ్వాసం లేదు, నేను అంటున్నాను. ఇదే క్రైస్తవ జీవితం. అవసరమైనప్పుడు నీ భక్తిని చూపించుకోకపోతే ఇంకెందుకండి భక్తి? అవసరమైనప్పుడే నీ భక్తి పనికి రాకపోతే ఇంకెందుకు భక్తి? బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి అనేక జాతుల ప్రజలు చూస్తూనే ఉన్నారు. అందరూ మోకరించారు, ఈ ముగ్గురు మాత్రమే ప్రత్యేకంగా లేచి నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ముగ్గురు మాత్రమే లేచి నిలబడ్డారు. నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కం. ఏం చేసుకుంటావు చేసుకో. అక్కడ వ్రాయబడిన మాటలేంటో తెలుసా? రాజాజ్ఞ అధికమైందంట. ఆజ్ఞ ఏమైందంట? అధికం. మొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? అగ్నిగొండం. రాజాజ్ఞ అధికం అవటం అంటే తెలుసా? అగ్ని ఏడంతలు అవటం. అగ్ని ఏడంతలు అయిపోతాం అంటే సాధారణమైన వ్యక్తులు వాళ్ళని పట్టుకోవాల. బలాఢ్యులు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి బలమైన వ్యక్తులు షడ్రక్ని, మేషక్ని, అబేద్నెగోలని గట్టిగా పట్టుకొని అగ్నిని సిద్ధం చేసినటువంటి ఆ వేదిక దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళని త్రోసివేసేటువంటి క్రమంలో బలాఢ్యులు కాలిపోయారు. త్రోయబడిన ఈ ముగ్గురు చెప్పండి నలుగురు అయ్యారు. అగ్నిలో ముగ్గురుని వేస్తే ఎంతమంది అయ్యారు? ఇప్పుడు రాజుకు ఆశ్చర్యం, అరే మనం వేసింది ముగ్గురునా నలుగురునా? ముగ్గురునేనయ్యా. మరి నాలుగో వ్యక్తి ఎవరు? ఆ ముగ్గురు అగ్నిగుండం నుంచి బయటకు వచ్చారు. బయట వస్తేనట వాళ్ళ వస్త్రము కాలలేదు, తల వెంట్రుకలు కాలలేదు, వారి దేహము నుండి అగ్ని వాసనైనా రాలేదు. కారణం ఏంటి తెలుసా? అగ్ని ఏడంతలుగా కనబడుతున్నా భక్తులు అంత స్థిరంగా ఉన్నారు కాబట్టి అగ్నిలోకి కూడా ఆ నాలుగో వ్యక్తి అనగా నీవు నేను ఆరాధిస్తున్న నజరేయుడని యేసయ్య దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీకు భక్తిలో కష్టాలు వచ్చినప్పుడు నువ్వు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయవద్దు, కానీ
దేవునికి నువ్వు చెప్పుకొని స్థిరమైన హృదయం కలిగి ఉంటే చెరలోకైనా దిగి వస్తాడు, అగ్నిలోనికైనా దిగి వస్తాడు, ఎడారిలోనికైనా దిగి వస్తాడు, ఏ మనుషుడు దరి చేరలేని ప్రాంతంలోనికైనా దిగి వస్తాడు. నువ్వు భక్తిని బట్టి స్థిరంగా ఉండగలిగితే నీకంటే దేవుడు రోషం కలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నిజమైన భక్తి చేసేటువంటి తన బిడ్డల పట్ల, తన మనుషుల పట్ల, తను ఏర్పాటు చేసుకున్న భక్తుల పట్ల ఒక శ్రేష్టమైన రోషం. మన దేవుడు ఎవరు? రోషం. నువ్వు పనిచేసే స్థలంలో రోషం చచ్చి భక్తి చేయవాక. ప్రసాదం ఇస్తే తింటాం, పట్టణానికి మొక్కమంటే మొక్కటం. నువ్వెవరైనా సరే. ఈరోజు చాలామంది దైవజనులు, బోధకులు అనబడిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ప్రజల్ని ఆకర్షించుకునే పద్ధతులు, అన్యుల్ని ఆకర్షించుకునే విధానాలు, అందరి వాళ్ళగా బ్రతకాలనేది నేటి సేవకుల యొక్క దర్శనం. ఒక సేవకుడు అందరి వాడు ఎప్పుడు ఉండలేడు, అంతే. ఒక విశ్వాసి అందరిని ఎప్పుడు సంతోషపెట్టలేడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, నేను మనుషులందరినీ సంతోషపెట్టినట్లయితే నేను క్రీస్తుకి దాసుని కాలేను. ఇది అసంభవం. ఈ రోజున అన్ని వర్గాల వారిని, అన్ని వ్యవస్థల వారిని, అన్ని వ్యక్తులని, అన్ని జాతుల వారిని వారి వైపుకి ఆకర్షించుకోవడానికి ఉపదేశాలు మార్చేస్తున్నారు, బోధలు మార్చేస్తున్నారు, విశ్వాసాన్ని ప్రక్కన పెట్టేస్తున్నారు. ఇట్లాంటి బోధకుడు కానీ, సేవకుడు కానీ, విశ్వాసి కానీ ఇంత సిగ్గుమాలి బతికేటట్టయితే యేసు ప్రభు పేరు చెప్పుకొని బతకడం అనవసరం. దేశం మారిన, ధర్మాలు మారిన, వీరికున్న భక్తి సమర్పణ మారలేదు. అది రోషం అంటే. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. రోషం కలిగిన దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ రోషం లేని బ్రతుకు కలిగిన ఏ వ్యక్తిని ఆశీర్వదించడు. అది జరిగే పని కాదు. ఎవరో ఒక తమ్ముడు కృషిపాలంట 10 సంవత్సరాలు సేవా అనుభవంలో ఉండి 10 సంవత్సరాలు అధ్యయనం చేసి చెప్పే మాట ఏంటి తెలుసా? దేవుడు అన్యాయస్తుడు. బైబిల్ దేవుడు ఎవరంట? అన్యాయస్తుడు అంట. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడు, పరిచర్య చేశాడు. బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి పరిచర్య చేసి ఎవడో పనికి మాలినోడు వీడియోలు చూసి వీడికి వచ్చిన ప్రత్యక్షత ఏంటంటే యేసు ప్రభు లేదా దేవుడు, బైబిల్ దేవుడు అన్యాయస్తుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే అస్థిరులకి వాక్యాలు అర్థం కావు. యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుడు అన్యాయం చేయటం అసంభవం. స్తోత్రం చెబుతారా? సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయటం అసంభవం. నీవు నేను నమ్ముకున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. చాలా జాగ్రత్త. నేను 10 సంవత్సరాల విశ్వాసిని, 20 సంవత్సరాల విశ్వాసిని, 30 సంవత్సరాల విశ్వాసిని అని గర్వించొద్దు. నువ్వెంత సీనియారిటీ ఉంది అనేది కాదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు వచ్చినటువంటి పరిస్థితి కనుక నీకు వస్తే, నీవు నమ్ముకున్నటువంటి నీ దేవుని కొరకు స్థిరమైన భక్తిలో నువ్వు నిలబడగలవా? విధేయత లేనివాడు దేవుడిని నిందిస్తాడు. విధేయత లేనివాడు బైబిల్ని తప్పు పడతాడు. బతకడం చేతగానోడు దేవుడు వదిలిపెడతాడు. గుర్తుపెట్టుకో, నీకు బతకడం చేతనైతే ఆయనంత నమ్మదగిన దేవుడు ఇంకెవరు లేరు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. యేసు క్రీస్తు అను తన ప్రియమైన కుమారునికి స్నేహానికి, సహవాసానికి పిలిచిన దేవుడు ఎవరట? నమ్మదగిన దేవుడు, ఫెయిత్ఫుల్ గాడ్. నీ కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని దేవుడిని నిందించొద్దు. దేవుడిని అన్యాయస్తుడిని చేయొద్దు. ఆయన అన్యాయం చేయటం అసంభవం, దుష్కార్యం చేయటం అసంభవం. అది ఆయనకి చేత కాదు. దేవునికి చేతగాంది ఏదైనా ఉందంటే అది అన్యాయం.